పూర్ణంగా ప్రవచనం చేసేటటువంటి భాగ్యం నాకు కలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. శ్రీరామాయణం నిజంగా శ్రీరామాయణమే. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడే మీరు పీఠాధిపతుల యొక్క అనుగ్రహ భాషణంలో విన్నారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటారు. అందులో ఎంత గొప్ప మాట అన్నారంటే, వేదవేద్యే పరే పుంసి, వేదము చేత ప్రతిపాదింపబడినవాడు, వేదము చేత తెలియబడేటటువంటి వాడు, వేదము ప్రమాణముగా ధర్మానుష్ఠానము చేసి మానవ జన్మ తరింప చేసుకుని భగవంతుని యొక్క అనుభవాన్ని మనం పొందడానికి వీలైనటువంటి స్థితిని కలిగి ఉన్నవాడైనటువంటి పరమేశ్వరుడు రామచంద్రమూర్తిగా ఈ భూమండలం మీద అవతరించి 11,000 సంవత్సరములు కరచరణాదులతో నడయాడాడు. రాముడు వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమేశ్వర స్వరూపం. ఆ భగవంతుడే రాముడిగా వచ్చాడు. భగవంతుణ్ణి ప్రతిపాదించేటటువంటి వేదం వాల్మీకి మహర్షి నోటి వెంట శ్రీరామాయణంగా వచ్చింది. అందుకే శ్రీరామాయణానికి వేదోపబృంహణము అని పేరు. వేదమే రామాయణం. వేదం దేన్ని ప్రతిపాదిస్తుంది? ప్రధానంగా వేదమంతా ధర్మమే ప్రతిపాదన చేస్తుంది. ధర్మం అంటే ఏమిటి? ధ్రియతేవా జనైరితి ధర్మం అని అమరకోశం. ధర్మం అంటే తెలుసుకోవడం ధర్మంలో ఒక భాగం. కేవలం తెలుసుకోవడం ధర్మం కాదు. తెలుసుకున్నాడు, అనుష్ఠించడు, అప్పుడు ధర్మమా అంటే ధర్మం కాదు. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముడికి ఎన్ని తెలుసో ఎంత తెలుసో, రావణుడికి అన్ని తెలుసు అంతా తెలుసు. కానీ రాముడి ముందు రావణుడు ఎందుకు నిలబడలేకపోయాడు? ఒక్కటే కారణం, తాను తెలుసుకున్నది తాను విన్నది అనుష్ఠించాడు రామచంద్రమూర్తి. తాను విన్నది తాను తెలుసుకున్నది తన సౌకర్యానికి అనుగుణంగా మార్చుకుని దబాయించి బ్రతికే ప్రయత్నం చేస్తాడు రావణాసురుడు. ధర్మాన్ని మీరు తెలుసుకోవడం ప్రధానం ఎంతో, దాన్ని అనుష్ఠించడం కూడా అంతే అవసరం. అనుష్ఠానానికి పనికిరానటువంటి ధర్మం ఉపయోగం లేనిదవుతుంది. ఇంట్లో కర్ర ఉంది, వీధిలో కుక్క ఉంది. కుక్క మీ మీద పడడానికి ఉద్యుక్తమవుతున్న సమయంలో మీ ఇంట్లో కర్ర ఉంది కదా అని మీ మీద పడ్డం మానదు. మీ చేతిలో కర్ర ఉంటే కుక్క మీ మీద పడకుండా ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ధర్మాన్ని అనుష్ఠిస్తే మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది. ధర్మం విషయంలో తెలుసుకోవలసినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంటుంది. ధర్మం ఇలా అనుష్ఠిస్తే అలా వెంటనే ఫలితం ఇవ్వాలని ఎక్కడ ఉండదు. ఒకచో అలా ఉండొచ్చు. ధర్మం ఎటువంటిదంటే, పంట పండడం కోసమని చెప్పి వ్యవసాయదారుడు భూమిని దున్నడం మొదలు పెడతాడు. భూమిని దున్నగానే పంట పండుతుందా? భూమిని దున్నిన తరువాత వర్షం పడే వరకు ఎదురు చూడాలి. వర్షం పడితే పంట పండుతుందా? విత్తనాలు వేయాలి. విత్తనాలు వేస్తే పంట పండుతుందా? మొలకలెత్తాలి. మొలకలెత్తినంత మాత్రాన పంట పండుతుందా? దానికి చీడా పీడా పట్టకుండా సస్యరక్షణ చేసుకోవాలి. 6 కాలము శ్రమిస్తే చిట్ట చివర ఆ పంట బాగా చేతికొచ్చి ఫలసాయాన్ని ఇస్తుంది. అప్పుడు కోత కోసి తెచ్చి పొలం గట్టున వేసి బస్తాలకెత్తి ఇంటికి తీసుకెళ్లి దాచుకునే పర్యంతము పండిన పంట మీ చేతికి వచ్చింది అని నమ్మకంగా చెప్పడం సాధ్యం కాదు. ధర్మం కూడా అంతే. ఇవాళ మీరు ధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు. అధర్మం కూడా అంతే. మీరు ఇవాళ అధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు. లోకంలో మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కడు చాలా పాపాచరణముతో ఉంటాడు. ఈశ్వరుని యందు భక్తి ఉండదు. శాస్త్రం ఏది వద్దందో అది చేస్తూ ఉంటాడు, కానీ సర్వసుఖములను అనుభవిస్తూ ఉంటాడు. మనకేమనిపిస్తుందంటే, ఆయన ఈశ్వరుణ్ణి ధిక్కరించాడు కదా, ఆయన ఏం ధర్మం పాటించట్లేదు కదా, ఆయన ఏం వేద ప్రమాణాన్ని అంగీకరించట్లేదు కదా, ఆయన సంతోషంగా సుఖంగా ఉన్నాడు. అన్నీ విని అన్నీ నమ్మి అన్నీ విశ్వసించి వేదమును ప్రమాణముగా స్వీకరించి ధర్మమును అనుష్ఠించినటువంటి నేను కష్టాలు పడుతున్నాను. ఏమిటి ఉపయోగం ఈ ధర్మం పట్టుకుంటే అనిపిస్తుంది. ధర్మం పట్టుకోవడం ఎటువంటిది అంటే,
పంట పండడం కోసమని పొలం దున్నడం లాంటిది. పొలం దున్ని కష్టపడిన వాడికి పంట ఎప్పటికైనా చేతికొచ్చినట్టే. ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి కూడా ధర్మం కాపాడి తీరుతుంది. అధర్మం ఇంటికి అంటుకున్నటువంటి చిన్న మంట లాంటిది. చిన్న మంటే కదా నన్ను ఏం చేస్తుందని పడుకున్న వాడికి చిట్ట చివర ఇల్లంతా ఎలా కాలిపోతుందో, అధర్మంలో మనం ఉన్నామని తెలుసుకుని అధర్మ పథంలోంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకపోతే చిట్ట చివరికి జరిగేటటువంటి పరిణామం కూడా అలాగే ఉంటుంది. కాంచన లంక ఉంది, అంత బలగం ఉంది, అంత గొప్ప సుఖాలు అనుభవించాడు, 10 తలకాయలున్నాయి, గొప్ప తపస్సు ఉంది, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, పరమేశ్వరుణ్ణి సాకారంగా దర్శనం చేశాడు, పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా తిరిగాడు. చిట్ట చివరికి ఏమయ్యాడు? అధర్మాన్ని పట్టుకున్నందుకు కడుపున పుట్టినటువంటి బిడ్డల దగ్గర నుండి భార్య చిట్ట చివర ఏడుస్తూ యుద్ధభూమిలోకి వచ్చి నువ్వు అధర్మాన్ని పాటించడం వల్లే ఇటువంటి చావు చచ్చావని మండోదరి గుండెలు బాదుకుని ఏడిచేటటువంటి స్థితిని రావణుడు పొందాడు. ప్రతి క్షణం ధర్మాన్ని అనుష్ఠించాడు. ఎంత ఓపికగా అనుష్ఠించాడంటే ఎన్ని కష్టాలైనా రాని ఆయనకి కావలసింది మాత్రం ఒక్కటే, ధర్మం. ధర్మమా సుఖమా, ధర్మమా కష్టమా, ధర్మమా ప్రయోజనమా, ధర్మమా అడ్డదారా, ధర్మమా కోరిక తీరడమా, మీరు పక్కన ఏవి పెట్టి చూడండి, శ్రీరామచంద్రమూర్తి జీవితం అంతా ఒకటే, ధర్మమే. వాళ్ళన్నాడు సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు? నాతో స్నేహం చేస్తే రావణాసురుణ్ణి నిగ్రహించి నీ భార్యని వెంటనే ఇప్పిద్దును, ఎందుకు సుగ్రీవుడితో స్నేహం చేశావని అడిగాడు. నాకు కావలసింది ధర్మం. అధర్మాన్ని పాటించేటటువంటి నీతోటి స్నేహం వల్ల నా భార్యని తెచ్చుకోవడం నాకు అక్కర్లేదు, అందుకు నిన్ను నిగ్రహించానన్నాడు. తండ్రి మరణించాడు, చెక్కు చెదరలేదు. భార్యను అపహరించారు, చెక్కు చెదరలేదు. రాజ్యం పోయింది, చెక్కు చెదరలేదు. జటాయువు మరణించాడు, చెక్కు చెదరలేదు. ఇలా కాదన్నయ్య, ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఇలా వెళ్ళన్నాడు తోడ పుట్టినటువంటి లక్ష్మణమూర్తి. నాకొద్దన్నాడు. కన్న తల్లి కౌసల్య అంది, నీ తండ్రి ఇటువంటి దురాత్ముడు కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్ళండి. వద్దమ్మా, ధర్మం ప్రధానం అన్నాడు. ఎన్ని పర్యాయాలు ఆయన మాట్లాడితే ధర్మం ధర్మం ధర్మం. అయితే ఇక్కడ మీరు ఒక మాట గమనించవలసి ఉంటుంది. ధర్మం అంటే ఏది ధర్మం? కోటేశ్వరరావు గారు చెప్తే ధర్మం అవుతుందా? లేకపోతే ఎవరో నేను ఇది చెప్తానండి ఇది ధర్మం అంటే అవుతుందా? మనం చెప్తే ధర్మం అవదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. వేదం ఏది చెప్పిందో అది ధర్మం. వేదమునకు వ్యతిరేకముగా చెప్పనటువంటి స్మృతి చెప్పినది ధర్మం. వేదమునకు వ్యతిరేకంగా చెప్పని స్మృతి చెప్పిన మాట పాటించిన వాడిది ధర్మం. ఆ ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడే శ్రీరాముడు. ఆ ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు అంతిమంగా పొందేది ఏదంటే విజయమే. 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి పడనటువంటి కష్టం లేదు. ఇన్ని కష్టాలు పడుతున్నా ఆయన ఇతరులకు సుఖాన్ని ఇచ్చాడు, ఇతరులకు ఆనందం ఇచ్చాడు, ఇతరులకు సంతోషం ఇచ్చాడు తప్ప నేనింత కష్టంలో ఉన్నాను మీరెందుకు నవ్వాలని ఆయన ఎన్నడూ అడగలేదు. అందుకే రాముడు యోగి అన్నారు పెద్దలు. యోగి అంటే పైన ఎన్ని కష్టాలైనా రావచ్చు, కానీ లోపల మాత్రం తాను నిర్వికారంగా ఉంటాడు. అందుకే పుట్టినది కూడా నవమి తిథి నాడు పుట్టాడు మహానుభావుడు. 9 అంకెకున్న గొప్పతనం చూడండి. మీరు ఎంత పెట్టి 9ని హెచ్చవేయండి మళ్ళీ 9గా మారుతూ ఉంటుంది. 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 5 4 9. ఏం చేసినా మళ్ళీ 9 అవుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు బయట రానివ్వండి, ఎన్ని వైక్లభ్యాలు కలగనివ్వండి, లోపల మాత్రం రాముడు ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకుని ఉంటాడు. ధర్మాన్ని పట్టుకోవడం అంటే రాముడు రామాయణంలో మాట్లాడింది మీరు గమనించాలి. ఎప్పుడైనా రామాయణం చదవడం, రామాయణం వినడం అంటే ఒక్క పర్యాయం అని మీరు అనుకోకండి. రామాయణాన్ని బహుకోణాలలో చదవండి. రాముడు మాట్లాడితే అని రామాయణం చదవండి ఒకసారి. రాముడు ఎప్పుడు నేను ఇలా చెప్తాను అని అనడు. రాముడు ఎప్పుడు చెప్పినా ఎలా చెప్తాడంటే ఋషులు ఇలా చెప్పారంటాడు, పెద్దలు ఇలా చెప్పారంటాడు, శాస్త్రం ఇలా చెప్పిందంటాడు తప్ప నేను ఇలా చెప్తానన్నాడు రాముడు. తన నిర్ణయం కాదు, తాను ఏది చెప్పాలో కాదు, శాస్త్రం ఏం చెప్పిందో చెప్తాడు, ఋషులు ఏం చెప్పారో చెప్తాడు, పెద్దలు ఏం చెప్పారో చెప్తాడు, తాను ఎందుకు ధర్మాన్ని అనుష్ఠిస్తున్నానో చెప్తాడు. తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొచ్చి మనుష్య జాతికంతటికి ఫలంగా అందించాడు.
అటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి మనుష్యుడిగా అవతారాన్ని స్వీకరించి ఉండకపోతే అసలు మనుష్యుని యొక్క జన్మ ప్రయోజనం ఇంత గొప్పవాడా మనిషి అన్న విషయమే లోకానికి అర్థమయ్యుండేది కాదు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, రామావతార స్వీకారానికి ముందరే రామనామం లోకంలో ఉంది. రామావతారానికి ముందు రామనామం లేకపోతే వాల్మీకి మహర్షికి రామనామాన్ని ఎలాగా ఉపదేశం చేశారు ఋషులు? ఆయనకి ఉపదేశం చేసిన తరువాత కదా రామచంద్రమూర్తి అవతారం వచ్చింది. ఆయన వాల్మీకిగా మారిన తరువాత కదా రాముడు పుట్టింది. కాబట్టి రామ అన్న నామం సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క నామం. అది రమయతీతి రామ, లోకులనందరినీ రమింపచేసేటటువంటి నామం. అంతటి మహోత్కృష్టమైనటువంటి శీల సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే రామాయణాన్ని రామచంద్రమూర్తిని ఎంతకాలం మనుష్య జాతి ఆరాధన చేస్తుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది. ఏనాడు రామచంద్రమూర్తిని మరిచిపోతామో, ఏనాడు రామాయణం మనకు అక్కర్లేదని అంటామో, ఆనాడు మనిషిగా కనపడుతున్న మనుష్యత్వం చచ్చిపోతుంది, మానవత్వం చచ్చిపోతుంది, నరత్వం చచ్చిపోతుంది. అది పోయిన నాడు నరజన్మ యొక్క ప్రయోజనమే పోతుంది. అందుకే మీరు చూడండి, విష్ణువు దశావతారములను స్వీకరించారు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. ఇన్ని అవతారాలు స్వీకరించినా ఆ అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత మనం పిలిస్తే ఇక లక్ష్మీనారాయణులనే పిలుస్తాం. ఒక వామనమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయింది, ఏమంటాం? లక్ష్మీనారాయణులు. ఒక పరశురాముడు, లక్ష్మీనారాయణులు. ఒక మత్స్యావతారం, లక్ష్మీనారాయణులు. ఒక్క సీతారాముల అవతారంలో మాత్రం యుగాలు మారిపోయినా ఆ అవతారాన్ని సీతారాములనే పిలుస్తాం. భార్యాభర్తలు ఎలా బతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం. అన్నదమ్ములు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. తండ్రి కొడుకులు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. ఒక ఉద్యోగి యజమాని ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. చిట్ట చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్న రాజారాముడిగా సింహాసనం మీద కూర్చోవలసి వస్తే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగలిగినటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సంపూర్ణత్వాన్ని సంతరించుకున్నటువంటి మనుష్య స్థితిని పొందిన అవతారం రామావతారం. మీకు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలో ఎక్కడ ఏ విషయం గురించి అనుమానం వచ్చినా మీకు రామాయణం జీర్ణమైతే మీకు వెంటనే శ్రీరామాయణం జ్ఞాపకానికి వస్తుంది. అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడు అని మీకు జ్ఞాపకం వస్తుంది. రామాయణం మీకు జీర్ణమైతే మీ భాష తీరు మారిపోతుంది. రామాయణం మీకు జీర్ణమైతే మాట ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. నేను అందుకే మీకు మనవి చేశాను, రామాయణాన్ని రామాయణంగా చదవకండి అని. రామాయణం జ్యోతిష శాస్త్రం, రామాయణం వాస్తుశాస్త్రం, రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం వాక్కు, రామాయణం ధర్మ పరిపాలన, రామాయణం న్యాయం, రామాయణం సామాజిక శాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం పర్యావరణం, రామాయణం గురుభక్తి, రామాయణం శిష్యధర్మం. మీ ఇష్టం, ఎలా చదవండి, రామాయణం అలా వస్తుంది. మీకిచ్చినది మట్టి ముద్ద, మీరు దాంతో మూకుడు చేసుకుంటారో, పళ్ళెం చేసుకుంటారో, ప్రమిద చేసుకుంటారో, గిన్నె చేసుకుంటారో, గరిటె చేసుకుంటారో మీ ఇష్టం. రామాయణాన్ని మీరు ఎలా చూడాలనుకుంటే మీకు అలా కనపడుతుంది. శ్రీరామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాల్మీకి మహర్షి ఎవ్వరికీ కూడా కితాబులు ఇవ్వరు. రావణాసురుడు దుష్టుడని వాల్మీకి మహర్షి అనరు. వాల్మీకి మహర్షి చెప్పేది ఇలా చేశాడని చెప్తారు. తెల్లవారకట్ట లేచాడు, పరస్త్రీ పట్ల కామంతో మనసు కదిలింది. నీకు నచ్చి నీకు కూడా అలా ఉండాలనుకుంటే నీ ఇష్టం, నీ తల కూడా తెగిపోతుంది. నీవు కూడా పుత్రమిత్ర కళత్రాదులతో భంగపాటు పొందుతావు. రాముడు నిద్రలేస్తూనే నదీ స్నానం చేసి సంధ్యావందనం చేశాడు. నువ్వు రాముడిలా ఉండాలనుకుంటే 7 తరాలు తరిస్తాయి. నీకేది కావాలో నువ్వు నిర్ణయించుకో. రాముడు గొప్పవాడని చెప్పరు, రావణుడు తక్కువవాడని చెప్పరు. నువ్వేది తెలుసుకోవాలో అది నువ్వు తెలుసుకుని అనుష్ఠించాలి. అది శ్రీరామాయణం యొక్క గొప్పతనం. అంత గొప్ప అవతారంలో రాముడు ఎప్పుడు మాట్లాడినా ఋషివాక్కుని సమర్థిస్తాడు. రాముడు ఎప్పుడు మాట్లాడినా వేదవాక్కుని సమర్థిస్తాడు. రాముడు ఎప్పుడు మాట్లాడినా ధర్మాన్ని సమర్థిస్తాడు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం శ్రీరామాయణం వింటున్నది శృంగగిరి పీఠంలో వింటున్నాం.
అదేమిటండి పీఠ శాఖ కదా అని మీరు అనొచ్చు. ఆత్మావై పుత్రనామాసి, కొడుక్కి తండ్రికి అభేదం. బింబానికి బింబం ఎందులోంచి వచ్చిందో ఆ బింబం వచ్చినటువంటిది, లేదా ప్రతిబింబం పుట్టిన బింబం రెండూ ఒకటే. అద్దం ముందు నిలబడితే నా ప్రతిబింబం కనబడితే ఆ ప్రతిబింబం బొట్టు పెట్టుకోలేదనుకోండి, దిక్కుమాలిన ప్రతిబింబమా బొట్టు పెట్టుకోవద్దా, తప్పు కదా అని ప్రతిబింబానికి బొట్టు పెడితే నాకు బొట్టు వస్తుందా? బింబానికి బొట్టెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టు వస్తుంది. బింబానికి ప్రతిబింబానికి తండ్రికి కొడుక్కి గురువుకి శిష్యుడికి అభేదమైతే గుంటూరు శృంగగిరి పీఠ శాఖకి ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శృంగగిరి పీఠానికి నా దృష్టిలో అభేదం. శృంగగిరి పీఠంలో కూర్చుని శ్రీరామాయణ ప్రవచనం చెయ్యవలసి వస్తే నేను ఒక మాట చెప్పకుండా రామాయణాన్ని ప్రారంభించేస్తే నేను ఒక పొరపాటు చేసిన వాడిని అవుతాను. ఇన్ని పీఠాల్ని స్థాపించినటువంటి శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ ఒక మాట చెప్పారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదువుకో. నువ్వు చేసే ఏ కర్మ అయినా వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యి. అంతేకాని నీ స్వంత బుద్ధితో ఏ పనిని చెయ్యవద్దు. వేదో నిత్యమధీయతాం తదుదితం స్వకర్మస్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నీ చిత్తం వచ్చినట్టుగా వాదనలు చేయవద్దు. నువ్వు ఏది మాట్లాడినా శృతిశిరపక్షస్వనుష్ఠీయతాం. ఉపనిషత్తులు ఏం చెప్పాయో, వేదం ఏం చెప్పిందో దాన్ని సమర్థించడానికి నీ వాగ్బలాన్ని ఉపయోగించు. అంతేకాని ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే చూడలేదు, లెక్క కట్టుకోలేడని నువ్వు అనుకోవద్దు. లెక్క కట్టేవాడు ఒకడు ఉన్నాడు. మీరు చూడండి, 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి వాక్కు లేదు. ఒక్క నరజన్మకే వాక్కు ఉంది. మళ్ళీ ఈ నరజన్మలో కొంతమంది మాత్రమే ఆ మాట చెప్పగలరు. కొంతమంది నరులుగా జన్మించిన నోరు విప్పి రామా అని గట్టిగా అనరా అంటే రామా అని అనలేరు. అది వారి దురదృష్టం. కానీ మనం భగవన్నామమును పలకగలం. భగవన్నామం పలికి తరించగలిగినటువంటి భాగ్యం మనకుంది. హరునకు విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమి కదా చరధి కరుణాపయోనిధి అని వేడుకున్నాడు గోపరాజు గారు. నాకేం అక్కర్లేదయ్యా స్వామి, నీ నామం నా నాలుక మీద నర్తింపచేయవయ్యా చాలన్నాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. నాకు నీ శివనామం నా నాలుక మీద నర్తించాలని కోరుకున్నాడు ధూర్జటి. భగవన్నామం చెప్పుకుంటే చాలని ఆ నామం ఉన్నందుకు వెంపర్లాడారు. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలుచునో తలపనో తలతునిపుడి నరసింహ 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 లక్ష్మీ చ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ అని 2 చేతులిచ్చి నమస్కారం చేసి చిట్ట చివర ప్రాణం పోయేటప్పుడు ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడు నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాన్ని గుండెలు బాదుకున్నాడు నరసింహచతక కర్త. ఆ భగవన్నామం పలికేటటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో కేవలం మనుష్యుడే. అటువంటి మనుష్యుడికి ఇచ్చినటువంటి అదనపు వరం భగవత్ కథాశ్రవణం. ఈశ్వర కథ వినగలడు. ఆ ఈశ్వర కథ వింటేనే సమస్త సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకర భగవత్పాదులు. గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాశరతి పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవు విశివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమన కారణమైనటువంటి భగవంతుని యొక్క కథాశ్రవణము చేసి నోటితో జుర్రుకున్నటువంటి పదార్థాలు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ దేహాన్ని పోషిస్తే భగవంతుని యొక్క కథని చెవులతో జుర్రుకున్నటువంటి వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అని
ఆ భగవన్నామామృతాన్ని చెవులలోంచి లోపలికి జుర్రుకున్నటువంటి వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. ఇటువంటి భాగ్యం కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు. ఆ మనుష్యుని యొక్క జీవితం ఎంత గొప్పదో, అసలు నరుడంతే ఎంత గొప్పవాడో నిరూపించినటువంటి అవతారం రామావతారం. నరుడిగా జన్మించి రామ కథ వినకపోతే, రాముని యొక్క గొప్పతనాన్ని వినకపోతే, రాముడు మనకి చేసిన మహోపకారం ఏమిటో తెలుసుకుని కృతజ్ఞతలు ఆవిష్కరించకపోతే అంతకన్నా కృతజ్ఞుడు వేరొకడు ఉండడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా అండి? రావణాసురుడు వరాలు కోరుకున్నాడు బ్రహ్మగారిని. అందరినీ అడిగాడు, ఒక్క నరవానరులను వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టావని బ్రహ్మగారు అడగలేదు, తానే చెప్పుకున్నాడు. ఇంతమంది గురించి అడిగాను, నరవానరముల గురించి నాకు లెక్క ఏమిటి, వాళ్ళు లెక్కలోకి వస్తారా, నేను అసలు వాళ్ళ పేరు ఎత్తనన్నాడు. అంటే నరుడికి ఉన్నటువంటి విలువ ఏ పాటిదో మీరు అర్థం చేసుకోండి. రావణాసురుడున్న కాలంలోనేగా రాముడున్నాడు. రావణాసురుడి కాలం నాటికి నరుడికి ఉన్న విలువ, నరుడికి ఉన్న గౌరవం అంత గొప్పవి. ఆయన రాక్షసుడండి, ఏదైనా మాట్లాడతాడు, మీరెందుకు గుండెలు బాదుకుంటారు అనొచ్చు. జనక మహారాజు మహాజ్ఞానిగా, అంతటి మహాజ్ఞాని అయినటువంటి జనకుడు ఎదర వస్తోందిగా సీతారామ కళ్యాణం. అంతటి వాడు ఆయన అన్నాడు, మనుష్యుడు రాముడు, ఆయనే విత్తుతాడు శివధనస్సు అన్నాడు. మనుష్య జన్మ అంటే అంత చులకనగా చూడబడినటువంటి రోజుల్లో నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపించాడు. అందుకే ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి అంటే రావణ సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చేసేయచ్చు. కానీ ఆయన అలా చేయలేదు, ప్రతిజ్ఞ చేశారు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద నడుస్తానన్నారు. దేని కొరకు అంటే 11,000 సంవత్సరములు నేను ఈ భూమి మీద ఉండి భార్యాసహితుడనై బిడ్డల్ని కని ధర్మాన్ని అనుష్ఠించి ఒక నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపిస్తానన్నాడు రాముడు. అటువంటి నరుడి కథ అయినటువంటి రామకథ వినకపోతే, రాముడికి కృతజ్ఞతలు ఆవిష్కరించకపోతే, మనసార రామనామం చెప్పకపోతే, రామచంద్రమూర్తికి నమస్కరించకపోతే ఆ జన్మ వృధా అయిపోయినటువంటి జన్మ. అంతటి మహాత్ముడు రామచంద్రమూర్తి. కాబట్టి వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము వేదోపబృంహణమై రామకథగా భూలోకంలో వచ్చింది. ఆ వేదము ఈశ్వరుని యొక్క శ్వాస. ఈ వేదము వాల్మీకి గిరి సంభూత, వాల్మీకి అనబడేటటువంటి పర్వతంలోంచి పుట్టినటువంటి ఒక జీవనది. వేదము మనం వెళ్ళి స్నానం చెయ్యాలి, మనం వెళ్ళి దర్శనం చెయ్యాలి. రామాయణము ప్రవహించి ఇంటింటి ముందు నుంచి వెళ్ళిపోయినటువంటి గంగ లాంటిది. దక్షిణామూర్తి వేదం, శంకరాచార్యుల వారు రామాయణం. దక్షిణామూర్తి ఎక్కడో ఒక్క చోట కూర్చుని ఉంటారు. సనక సనందనాదులు కూడా ఆయన కూర్చున్న చోటుకే వెళ్ళి నమస్కారం చేసి జ్ఞానోపలబ్ధి పొందాలి. శంకరాచార్యుల వారు అలా కాదు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ దక్షిణామూర్తి మౌనం విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి 3 పర్యాయములు పర్యటించి వేద విరుద్ధమైన వాదనలు ఖండించి, మళ్లీ వేద విరుద్ధమైన వాదనలు ఈ భారతదేశంలోకి ప్రవేశించకుండా కాపు పెట్టాలన్న ఉద్దేశ్యంతో తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 చోట్ల 4 పీఠములను కాపు పెట్టి గురు పరంపర నిరంతరము కొనసాగేటట్టుగా మనని అనుగ్రహించి వేద విరుద్ధమైన వాదనలు భారతదేశంలో ప్రవేశించకుండా రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పాదులు తానే ఆసేతు హిమాచలం పరిగెట్టించి ప్రతి ఇంటి ముందుకొచ్చి జ్ఞానబోధ చేసినట్టు రామాయణం అనేటటువంటి గంగ వాల్మీకి గిరిశంభూతయ్యి వాడవాడలా ప్రవహించింది. రామకథ రామనామం తెలియనివాడు లోకంలో ఉండడు. ఏదైనా తెలియదేమో, రామకథ తెలియనివాడు రామనామం తెలియనివాడు లోకంలో ఉండడు. మంచికైనా రామనామం, చెడుకైనా రామనామం. ఏమయ్యా అంత పని చేసావా? రామరామ నేను చేస్తానండి అంటాడు. ఏదైనా చూడకూడదు చూస్తే రామరామ ఇలాంటిది చూశానేమండి అంటాడు. ఏదైనా మంచి జరిగితే రామరామ ఎంత మంచి మాట విన్నాను ఇవ్వాలంటాడు. భారతీయ సంస్కృతిలో రామనామం మమేకం అయిపోయింది. అటువంటి రామాయణం, అటువంటి రామనామం ధర్మానికి ఆలవాలం. ధర్మాన్ని వ్యతిరేకించడం కన్నా ఘోరమైన పాపం లోకంలో ఇంకోటి ఉండదు. ఇవాల్టి రోజున రామాయణం యొక్క ఆవశ్యకత మరీ ఎక్కువ. ఎందుచేతనో తెలుసా అండి? ఒకానొకప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే చాలా దోషం.
అటువంటిది ఇవాళ ఏ స్థితి వచ్చేసిందంటే ధర్మాన్ని ధర్మము అని పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదని ధర్మానికి ఇంకొక పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడే రోజులు వచ్చాయి. ఒకడు ఆవుని చంపేయాలనుకున్నాడు. ఆవుని చంపేయండి అంటే మిగిలిన వాళ్ళు బుద్ధి ఉందా లేదా అంటారు. అందుకని ఆవుని ఇంకొక క్రూర మృగం పేరు పెట్టి పిలిచి చంపేయమన్నాడు వాడు. ఎంత గడుసరితనం చూడండి. ఈ పులిని చంపేయండి అన్నాడు. పులిని చంపేయండి అంటే చూడని వాడు ఏమనుకుంటాడు? పులిని చంపేస్తే తప్పేమిటి, వచ్చి ఊళ్ళ మీద పడిపోతుంది అనుకుంటాడు. అది పావుని చంపేయండి అన్నాడు. విన్నవాడు పావు అనుకున్నాడు, కనదు ఆవు. ఆవుని చూపించి పావుని చంపేయండి అన్నాడు. వాడికి తెలియదా ఇది ఆవు అని? తెలుసు. మరి ఆవుని చంపేయండి అని ఎందుకండవు అంటే ఆవుని చంపేయండి అంటే ఆవుని చంపడం ఏమిట్రా అంటారని పావుని చంపేయండి అన్నాడు తెలిసి. ధర్మాన్ని ఆచరించకండి అంటే జనం తిరగబడతారని మూఢ విశ్వాసాల జోలికి వెళ్ళకండి అంటున్నారు. పేరు మార్చారు కానీ వ్యవస్థని ధర్మానికి దూరం చేస్తున్నారు. ఆ స్థితి నుంచి మనం రక్షింపబడాలంటే మనకున్న ఆధారం ఒక్కటే, శ్రీరామాయణాన్ని వినాలి, శ్రీరామాయణాన్ని బాగా తెలుసుకోవాలి, శ్రీరామాయణాన్ని తరచి తరచి గమనించాలి. రామాయణం మనకి తెలుసున్న రామకథే కదా అనుకోకండి. నేను మీకు యథార్థం మనవి చేస్తున్నాను. మీరు రామాయణాన్ని ఎన్ని మాటలు చదవండి, ఎన్ని మాటలు వినండి, మీకు రామాయణం కొత్త కోణంలో ప్రకాశిస్తుంది, రామాయణం కొత్త కోణంలో భాషిస్తుంది. అంత గొప్ప రామాయణం. సరే నువ్వు చెప్పేది రామాయణం కదా, రామాయణం గురించి ఎందుకు అంతసేపు చెప్తావు, మేము ఎదుర వింటాం కదా రామాయణం, అసలు నువ్వు రామాయణం ప్రారంభం చెయ్యి అని మీరు అంటారు. నాకు తెలుసు. శ్రీరామాయణ ప్రారంభం ఎక్కడ జరిగింది అంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం అన్నారు. అంటే ఒకానొక నాడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్నారు. నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వస్తే వచ్చిన నారద మహర్షి ఎటువంటి వారో చెప్తున్నారు. మొదట ఏదో నారదుడు వచ్చారు, వాల్మీకి అడిగారు, అది కాదు ఆ శ్లోకం. మీరు ఆ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎటువంటి నారదుడు ఎటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారట? తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం. ఈ శ్లోకం నేను చెప్పే ముందు మీతో ఒక మాట నేను మనవి చెయ్యాలి. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన తరువాత కదా రామాయణం ప్రచారంలోకి వచ్చింది. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చిన తరువాత రామాయణాన్ని ఎవరికి నేర్పారు? ఆయన రచన చేసి మొట్టమొదట ఎవరికి నేర్పి ఉండాలి? ప్రవాహము అంటే ఎవరి ద్వారానో వెళ్ళాలి కదా. అది మొట్టమొదట లోకంలో దాన్ని ప్రచారం ఎవరితో ప్రారంభమైంది? వాల్మీకి రామాయణ రచన చేసి ఎవరికి నేర్పారు? వాల్మీకి రామాయణ రచన చెయ్యగానే నేర్పిన మొట్టమొదటి శిష్యులు లవకుశులు. లవకుశులకి మొట్టమొదట రామాయణం నేర్పుంటే సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉందా లేదా? ఉంది. వాల్మీకి ఆశ్రమంలోకి సీతమ్మ వచ్చి లవకుశులు పెద్దవాళ్ళై గురువు గారి దగ్గర శ్రీరామాయణాన్ని ఉపదేశం పొందడానికి యోగ్యమైనంత వయస్సు వచ్చేసిన తరువాత నారద మహర్షి వచ్చారు. వచ్చి సంక్షేప రామాయణం చెప్పారు. అప్పటి వరకు రామాయణం లేదు లోకంలో, అంతే. ఇంకా తర్వాత కదా వాల్మీకి రచించారు సంక్షేప రామాయణం విన్నాక. కాబట్టి ఇప్పుడు రామాయణ కథ ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితి దగ్గర ఉంది? రామాయణ రచన మొదలయ్యేప్పటికే రామాయణం పూర్తయిపోయే స్థితిలో ఉంది. రామాయణం పూర్తయిపోయే స్థితిలో రామాయణ రచన ప్రారంభమైంది. ఇది మీరు గమనించాలి. రామచంద్రమూర్తి పుట్టక ముందు రామాయణాన్ని రచించలేదు వాల్మీకి. రామచంద్రమూర్తి పట్టాభిషేకాత్ పూర్వం రామాయణ రచన జరగలేదు. రామాయణ రచన ఎప్పుడు జరిగినట్టు? రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకుని సీతమ్మ తల్లిని అడవులలో విడిచిపెట్టి అడవులలో ఉన్న సీతమ్మని వాల్మీకి మహర్షి తన కుటీరానికి తీసుకెళ్లి లవకుశులు జన్మించి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై యోగ్యులై విద్యాభ్యాసం చేసి సంగీత విద్యలో మంచి నిష్ణాతులై వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని బోధ చేస్తే నేర్చుకుని లోకంలో ప్రచారం చెయ్యగలిగినంత వయస్సు వాళ్ళు వచ్చిన తరువాత నారద మహర్షి వచ్చారు అక్కడికి. అలా ఎందుకు జరగాలి అంటే వచ్చినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు. మనుష్యుడిగా నడిచి చూపించేశాడు. అప్పటికే 11,000 సంవత్సరాలు ఇంచుమించు పూర్తయిపోతున్నాయి. జరిగిన కథ జరిగిపోయింది. జరిగిన కథ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు నారదుడు.
ఇప్పుడు జరిగిపోయిన కథలో అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం రామాయణంలో. అడుగు తీసి అడుగేస్తే ఎంత కథ చెప్పాలండి నారదుడు వాల్మీకి మహర్షికి? రాముడు పుట్టుక ముందు దగ్గర నుంచి చాలా కష్టపడి రాముడు ఇలా మాట్లాడాడు, రాముడు అలా మాట్లాడాడు, సీతమ్మ రాముడి దగ్గరికి ఇలా వెళ్ళింది, దశరథ మహారాజు గారి దగ్గరికి రాముడు ఇలా వెళ్ళాడు, రాముడు కౌశల్య దగ్గరికి ఇలా వెళ్ళాడు, రావణుడితో ఇలా మాట్లాడాడు, ఇవన్నీ నారదుడు చెప్పాలి. నారదుడు ఎలా చెప్పగలడు? చెప్పగలడు. సర్వజ్ఞుడు, మహానుభావుడు, గురుస్వరూపం కాబట్టి చెప్పగలడు. కానీ అలా చెప్తూ వెడితే రామాయణం ఎవరు చెప్పినట్టు అవుతుంది? నారదుడు చెప్పింది వాల్మీకి రాసింది అవుతుంది. మరి వాల్మీకి రామాయణ రచన చేశారని మనం ఎలా చెప్తున్నాం? ఒకటే కారణం, సంక్షేప రామాయణమే నారదుడు చెప్పాడు. కేవలం ఒక 100 శ్లోకాల దగ్గరలో రామకథని ఒక్కసారి అలా చిన్న మాల కింద అల్లి చెప్పి వెళ్ళిపోయాడంతే. మిగిలిన రామకథ రాముడు ఎలా కదిలాడో, ఎలా అడుగేశాడో, ఎలా నడిచాడో, ఎలా మాట్లాడాడో ఇవన్నీ వాల్మీకి మహర్షికి కనపడ్డాయి. ఎప్పుడు? అయిపోయాక కదండి. రాముడు పుట్టేశాక, రాముడు మాట్లాడాక, రాముడి పెళ్ళైపోయాక, రాముడు యుద్ధం చేశాక, రాముడు అప్పుడు సీతమ్మతో అంతఃపురంలో ఇలా మాట్లాడాడని వాల్మీకి తెలిసింది. ఎలా తెలిసింది? 2 కారణాలతో తెలియాలి. రాముడు చెప్పాలి, 2 వాల్మీకి ఊహ చెయ్యాలి. రాముడు చెప్తే అన్నీ అలా ఏకాంతంలో తాను సీతమ్మతో మాట్లాడినవి కూడా చెప్తాడా? మర్యాద పురుషోత్తముడైన వాడు. 2 ఊహ చేస్తే ఊహ నిజం కావాలని ఎక్కడుంది? అప్పుడు రామాయణం మీరు వేదోపబ్రహ్మణంగా ప్రమాణంగా ఎలా స్వీకరించి చెప్పుకుంటున్నారు ఇవాళకి? కాబట్టి ఆ రెండిటికి మధ్యలో ఏదో ఉండాలి మీరు నమ్మాలంటే కదా. ఇప్పుడు చెప్పండి, రామాయణం ఓ కొత్త కోణంలో మీరు వినవలసిన అవసరం ఉందా లేదా ప్రారంభంలోనే? కాబట్టి నారదుడు వచ్చాడు, వాల్మీకి చెప్పాడు, అంతే. వినకండి. ఎటువంటి నారదుడు వచ్చాడు, ఎటువంటి వాల్మీకి చెప్తున్నాడు, అసలు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటే? సీతమ్మ తల్లి ఆయన ఆశ్రమంలో ఉంది. సీతమ్మ తల్లి ఊరట పొందడానికి కావలసిన వాతావరణం ఆశ్రమంలో ఉంది. ఆయన నిరంతరము కూడా తపస్వి అయి ఉన్నారు. తపస్వి అంటే కృచ్ఛచాంద్రాయణాది వ్రతములు చేసేటటువంటి వాడు. అంటే శుక్లపక్షంలో తిథులు పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పెడతారు. పౌర్ణమికి పూర్తిగా భోజనం చేస్తారు. బహుళపక్షంలో ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ అమావాస్య వచ్చేటప్పటికి పూర్ణంగా ఆహారం విడిచిపెట్టేస్తారు. ఇలా విడిచిపెట్టి నిరంతరం వేదం చదువుకుంటూ వేదము చేత ప్రతిపాదింపబడిన పరమేశ్వర స్వరూపాన్ని ఇక్కడే అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అహం బ్రహ్మాస్మి అంటే అది కదండి. శృంగగిరి పీఠానికి మహావాక్యం అహం బ్రహ్మాస్మి, నేనే ఈశ్వరుడను అన్న వాక్యాన్ని అనుభవపూర్వకం చేసుకోవాలి. దానికి వ్రతం అంతా కర్మాచరణం. ఇప్పుడు ఈ కర్మాచరణమంతా చేసి తపిస్తున్న వాల్మీకి దేని కొరకు తపిస్తున్నారు? బ్రహ్మముగా తనను తాను తెలుసుకొనుట కొరకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు యోగ్యమైన కాలం సిద్ధించింది. యోగ్యమైన కాలం సిద్ధిస్తే ఉపదేశం చెయ్యడానికి రావలసిన వాడు ఎవరు రావాలి? గురువుగారు రావాలి. గురువుగారి కన్నా మంగళస్వరూపం లోకంలో ఉంటుందా? ఇంకుండదు. అన్నిటికన్నా మంగళస్వరూపం ఏది అంటే గురువుగారే. గురువుగారి కన్నా గొప్పవాడు, గురువుగారి కన్నా అధికుడు లోకంలో ఉండడు. నగురోరధికం 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 ఇది శివశాసనత. గురువు కన్నా అధికుడు ఇహ లోకంలో లేడు. మరి ఈశ్వరుడండి అని మీకు అనుమానం రావచ్చు. ఈశ్వరుడి కన్నా అధికుడు గురువే. ఎందువల్ల? అసలు గురువు లేకపోతే ఈశ్వరుడి యొక్క అస్తిత్వం ప్రకటనం కాదు. సరికదా? నేను మీకు ఒక మాటలో చెప్పాలంటే, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అన్నాడు, నా దగ్గర 1 కన్నా ఎక్కువ మంత్రాలు ఉపదేశం పొందినవి ఉన్నాయి. నేను ఒక మంత్రానికి ధ్యాన శ్లోకం చేసి మంత్రాన్ని అనుష్ఠిస్తుంటే ఇంకో మంత్రం యొక్క ధ్యాన శ్లోకంలో స్వరూపం కనపడుతోంది, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. ఆయన అన్నారు, నీకు ఉపదేశం చేసినటువంటి గురువు గారి పాదాలు నీకు కనపడుతుంటాయా? అయ్యో నాకు చాలా ఇష్టం అండి, మా గురువు గారి పాదాలు నాకు బాగా జ్ఞాపకం. ఏ మంత్రం చేసినా గురువుగారి పాదాలే చూడన్నారు. అలా ఎలా కుదురుతుందండి అన్నాడు ఆయన. ఆ ధ్యాన శ్లోకంలో రూపం కదా చూడాలి. ఏ మంత్రం చేసినా గురువుగారి పాదాలు ఎలా చూస్తాం? ఏ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు. ఇక గురువుగారి పాదాలే ఆ దేవతలన్నీ. కాబట్టి గురువుగారి పాదాలు చూస్తూ నువ్వు ఏ మంత్రం చెప్పినా ఆ మంత్రం సిద్ధిస్తుంది. అయినప్పుడు ఇప్పుడు గురుదర్శనమే మంగళకరమైనటువంటి దర్శనం. నారదుని యొక్క దర్శనం, నారదుని యొక్క పేరెత్తడం కన్నా గొప్పతనం ఇంకోట్లేదు. కాబట్టి ఇప్పుడు రామాయణ ప్రారంభం దేనితో ప్రారంభమైంది? గురువుగారి దర్శనంతో ప్రారంభమైంది.
నారద మహర్షి దర్శనం గురువు యొక్క దర్శనం. ఎవరికి? వాల్మీకి. రామాయణాన్ని నమ్ముకున్న జాతికి ప్రతినిధి. మనకే దర్శనంతో ప్రారంభమైంది? జగద్గురు దర్శనంతో మనకి ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు ఎవరొచ్చారు? ఆ వచ్చినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి రాలేదు, నారదుడు. ఆ వచ్చినటువంటి వారు మహానుభావుడై తపస్వాధ్యాయ నిరతం, నిరంతరము తపస్సు చేసేటటువంటి వారు. మీతో మాట మనవి చేశాను. తపస్సు అంటే ఈ వ్రతమును ఆచరిస్తూ నిత్య నైమిత్తిక కర్మలను వైక్లభ్యం లేకుండా అనుష్ఠించేటటువంటి వారు. నిత్యకర్మ అని ఒకటి ఉంటుంది, అది ఎప్పుడూ మానడానికి వీల్లేదు. సంధ్యావందనం ఉంది, ఎప్పుడూ మానకూడదు, ఎప్పుడూ చేయవలసిందే. నైమిత్తిక కర్మ ఉంది, ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్కటి చెయ్యవలసి ఉంటుంది. శ్రీరామ నవమి వచ్చిందనుకోండి, ఏం చెయ్యాలి? శ్రీరామనవమి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీరామ జయరామ జయ జయరామ అన్న 13 అక్షరాల మంత్రాన్ని రాత్రి వరకు చేసి, రాత్రి ప్రదక్షిణం చేసి, ఉపవాసం చేసి, మరునాడు ఉదయం ఎక్కడ మీరు ఈ మంత్రం చేశారో అక్కడికి వచ్చిన తరువాత శ్రీరామ పట్టాభిషేక సర్గ, శ్రీరామావతార సర్గ, ఈ 2 సర్గలు పారాయణ చేయాలి. ఈ 2 పారాయణ చేసి, మొన్న శ్రీరామనవమి నాడు మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో చేశాం. అవి ఈ 2 సర్గలు పారాయణ చేసి, తదనంతరం ముందు పేదలకి అన్నదానం నారాయణ సేవగా చేసి, తరువాత తాను ఆహారం స్వీకరించాలి. అది శ్రీరామనవమి నాడు చేయవలసినటువంటి విధానం. దీన్ని నైమిత్తిక తిథి ఆచరణము అంటారు. ఒక్కొక్క తిథి ఒక్కొక్కలా చెయ్యాలి. నిత్యకర్మ చేస్తూ, నైమిత్తిక తిథులను చేస్తూ, కృత్యచరాంద్రాయణాది వ్రతములను చేస్తూ, ఎప్పుడూ వేదాన్ని అలా చదువుకుంటూ, వేదము చెప్పినటువంటి హృదయాన్ని, వేదము చెప్పినటువంటి మంత్రములలో ఉన్న సారమును అవగతం చేసుకుని బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి ఉపకరణంగా ఈ శరీరాన్ని వాడుకుంటున్నవారు. ఎంత తేడా ఉందో మీరు గమనించండి. మనం ఏం చేస్తామంటే, ఈ శరీరాన్ని పోషించి ఈ శరీరము వలన ఎన్ని సుఖములు పొందవచ్చో అన్ని సుఖములను పొందడానికి సాధనంగా దీన్ని వాడతాం. ఇది ఎందుకు అంటే, దీంతో అబ్బో ఎన్ని రుచులు చూస్తాడో, దీనికి ఎన్ని స్పర్శ సుఖాలు ఇస్తాడో, దీంతో ఎన్ని వినకూడనివి వింటాడో, దీంతో ఎన్ని పీల్చకూడనివి పీలుస్తాడో. వాళ్ళేం చేస్తారంటే, దీన్ని సాధనంగా చేసుకుని దీన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ దీన్ని అడ్డు పెట్టుకుని, దీని ద్వారా దేన్ని తెలుసుకున్న తర్వాత ఇది పడిపోయినా పర్వాలేదో అది తెలుసుకోవడానికి ఉపకరణంగా దీన్ని వాడుకుంటారు. ఏమిటో నువ్వు అలా అన్నావు కానీ ఆ మాట ఏం స్పష్టంగా లేదని మీరు అంటారు, నాకు తెలుసు. భగవాన్ రమణుల మాటల్లో చెప్తే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను అన్న మాటకి తెలుసుకోవలసినది తెలుసుకునేంత వరకు దీన్ని ఉపకరణంగా వాడుకోవడం అంటే ఏమిటని అడిగారు రమణ మహర్షి. ఆయన అన్నారు, భోజనం చేశాక విస్తర అవతల పారేయడం. విస్తరని ఏం చేస్తారండి? బాదమాకులు తెచ్చి, చీపురు పుల్లలు తెచ్చి, సన్నగా చీల్చి, ముక్కలు చేసి, అన్నం తినేటప్పుడు ఊడిపోయి అన్నంలో కలిసిపోకుండా జాగ్రత్తగా కుట్టి, ఆకు తెచ్చి వేసుకుని, నీళ్లు జల్లి తుడిచి, పదార్థాలు వేసుకుని, అన్నమంతా తిని ఉత్తరాపోసనం పట్టిన తర్వాత అప్పుడు తీసుకెళ్లి ఆకు వీధిలో పెంటకుప్ప మీద పారేస్తారు. అంతేగాని ఆకు పుట్టింది ఎందుకు అంటే, ఆకు పుట్టింది ఎందుకు అంటే చివరి పెంటకుప్ప మీద పారేయడమేనండి, అందుకు పారేస్తాం అంటారా? దేనికి వాడుకోవాలో దానికి జాగ్రత్తగా వాడుకుని ఆ ప్రయోజనం అయిపోయిన తరువాత పెంటకుప్ప మీద విస్తరాకుని పడేసినట్టు దీన్ని సాధనంగా చేసుకుని, దీనిలో ఉండి, దీనితో తరించి, దీనిలో ఉండి, దీని వలన బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇది పడిపోతున్నా, ఇది నేను కాదన్న సత్యం ఎరుకలోకి రావడం వల్ల దీని మీద భ్రాంతి లేకుండా ఇది పడిపోతున్నా సాక్షిగా చూసి, ఇది పడిపోయిన తర్వాత తాను ఒకటి ఏది మారని సత్యమో సత్యంగా నిలబడిపోవడాన్ని నిత్య నైమిత్తిక కర్మాచరణ చేత తాను పొందవలసిన స్థితిని పొందగలిగినటువంటి తపస్వాధ్యాయ నిరతుడు అని పిలుస్తారు. ఇప్పుడు నారదుడు అది అంటే, ఇప్పుడు ఆయన సద్గురువు, మహానుభావుడై ఉన్నాడు. నారం దదాతి ఇది నారద, ఆయన జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు తపస్వాధ్యాయ నిరతం అటువంటి వారు ఎక్కడికొచ్చారు? వాగ్విదాం వరం. ఆయన ఎటువంటి వాడు? వాగ్విద. వాక్ అంటే వేదం, వాక్ అంటే బ్రహ్మం, విదుడు అంటే తెలుసుకున్నవాడు. విద్దన్న ధాతువులోంచే వేదము అన్న మాట వచ్చింది. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోక్కర్లేదో అది వేదం. ఇప్పుడు తెలుసుకోవడం ఒకెత్తు, తెలుసుకున్న దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన ప్రజ్ఞ ఒకెత్తు.
ఒక ఆయన తెలుసుకున్నాడు, కానీ ఆయన చెప్పలేడు. ఆయన చెప్తే అయోమయంగా ఉంటుంది. ఒక ఆయన స్పష్టంగా చెప్పగలడు, తాను అనుభవించాడు, అనుభవించిన దాని వైపుకి మిమ్మల్ని తిప్పగలడు, ఈ ప్రజ్ఞ ఉన్నవాడు. కాబట్టి వాగ్విదాం వరహ, బ్రహ్మమును బాగా తెలుసుకున్న వాళ్ళల్లో శ్రేష్ఠుడైన వాడు తాను తెలుసుకుని శిష్యుల్ని ఉద్ధరించడం కోసం కిందికి దిగొచ్చి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు. ఇటువంటి వాగ్విదాంబరం నారదం. అటువంటి నారదుణ్ణి ఎవరు ప్రశ్నించారు? ఇప్పుడు అడిగినవాడు వాల్మీకి మహర్షి. ఆయన ఎటువంటి వారు? తపస్వి, తపస్సు చేస్తున్నవారు. తపస్సు అంటే నేను మీకు ఇందాక చెప్పాను, బ్రహ్మమును తెలుసుకోవాలని తాపత్రయంతో ఉన్నటువంటి వారు, భావన వ్యగ్రతతో ఉన్నవారు. ఈయన నారదుణ్ణి అడిగారు. ఏమని అడిగారు? అయ్యా మీరు వచ్చారు, చాలా సంతోషం అండి, నాకు ఏ ఆపదలు రాకుండా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్టు, నాకు సంతోషంగా ఉండేటట్టు, మా ఆశ్రమంలో ఆవులన్నీ ఎప్పుడు పాలిచ్చేట్టు చూడండి అని అడగలేదు ఆయన. ఆయన ఒక చిత్రమైన ప్రశ్న ఒకటి వేశాడు. అది లోకంలో సాధారణంగా ఎవ్వరూ అడగని ప్రశ్న. అందుకని రామాయణం పుట్టింది, లేకపోతే రామాయణం పుట్టే అవకాశం లేదు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ప్రశ్న చక్కగా వెయ్యగలిగినటువంటి శిష్య ప్రజ్ఞలోంచి పుడుతుంది. నేను నారదం పరిపప్రచ్ఛ, పరిప్రశ్న చేశారు. ప్రశ్న అంటే అడగడం అండి. నేను ప్రశ్న వేశానండి అంటే అర్థం ఏమిటి? నేను మిమ్మల్ని అడిగాను అని. పరిప్రశ్న అంటే ఇది బాగా అర్థం చేసుకోవాలి. నారదుణ్ణి పట్టుకుని ఏదో అడిగేస్తే ఆయన ఏం చెప్పడం అలాగా. పరిప్రశ్న చేస్తే చెప్పాడు ఆయన. పరిప్రశ్న అంటే, ప్రశ్న అంటే అడగడం, పరి అంటే, పరి అన్న మాట ముందు కలిపారు మహర్షి. పరి అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎవరిని అడుగుతున్నానో ఆ మహానుభావుడు నోరు విప్పి చెప్పినటువంటి మాట త్రికాలముల యందు సత్యమే. ఆయన చెప్పిన మాట మీద నాకు అవిశ్వాసం అన్న మాట ఉండక్కర్లేదు. ఆయన అన్నారు అంటే అది జరిగి తీరుతుందంతే. ఆయన చెప్పింది చేస్తే ఆ ఫలితం వస్తుందంతే. ఆయనటువంటి శక్తివంతుడు. ఈ నమ్మకం మీకు ఉండి అడగడం మొదలు పెడితే శ్రద్ధ, పరిప్రశ్నకి ముందే ఉంటుందో తెలుసా అంటే శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ లేకుండా వినయం ఎలా వస్తుందండి? మీరు నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అయ్యా నమస్కారం అండి అని ఇలా ప్రణిపాతం చేసి నేల మీద పడి ఎంతో ఇదిగా 2 చేతులు ఇలా చాపి అయ్యా మీరు నాకు దయచేసి అనుగ్రహించి ఇది చెప్పాలని ఎందుకు అడుగుతాను? ఆయన శక్తివంతుడని నేను నమ్మితేను. వీడి మొహం వీడికేం వచ్చు అనుకున్నాను అనుకో, నేను నీకేం తెలిసాడో అంటాం, అంతే. పరిప్రశ్న చేస్తారేంటి? వినయం ఎప్పుడు ఉంటుంది? ఆయన శక్తివంతుడని తెలిస్తే వినయం ఉంటుంది. ఆయన శక్తివంతుడని మీరు నమ్మడాన్ని శాస్త్రంలో ఏమంటారో తెలుసా అండి? శ్రద్ధ అని పిలుస్తారు. శంకరాచార్యులు వారు భాష్యం చేస్తూ శ్రద్ధ అన్న మాట గురించి ఓ మాట చెప్పారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రము చెప్పినా గురువుగారు చెప్పినా అది పరమ సత్యము, ఇక దానికి తిరుగులేదు, అది కాని పాటిస్తే మనకి ఫలితము వచ్చి తీరుతుందని నమ్మడమే శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ ఎక్కడుందో దానిలోంచి వినయం వస్తుంది. అప్పుడు గురువు గారిని చూసి వంగి 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 నమస్కరించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడాలి? ఆయన ఏం చేతకాకో మాట్లాడకపోతే ఆనందించలేని వాడో కాడు. ఆయన ఒక్కడు తనలో తాను ఆనందించగలడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన త్యాగం చేశాడు. ఆయన కంఠానికి శోష కలిగింది, అంటే బాధ కలిగింది. ఆయన ఊపిరికి ఘర్షణ కలిగింది. ఆయన శరీరానికి చెమట పట్టింది. దేని కొరకు? నీ కొరకు. ఆయన నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఇది గుర్తిస్తే వినయం. ఈ త్యాగానికి నేనేమి ఇవ్వగలను ఆయనకి? ఈ కృతజ్ఞతాభావంతో నువ్వు నిలబడగలిగితే, అలా నువ్వు ప్రశ్నించగలిగితే పరిప్రశ్న అంటారు. ఇప్పుడు నారదం పరిపప్రచ్ఛ ఇలా ప్రశ్న వేశాడు తప్ప ఏదో ప్రశ్న వేస్తే రామాయణం వచ్చిందని మీరు అనుకోకండి. పరిప్రశ్న చేస్తే రామాయణం వచ్చింది. ఇప్పటి వరకు నారదుడు ఏం మాట్లాడలేదు, మీరు బాగా గమనించండి. వచ్చాడంతే, లోపలికి వచ్చారు, వాల్మీకి మహర్షి చూశారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు పరిప్రశ్న చేస్తున్నారు. ఏ ప్రశ్న వేస్తే అసలు రామాయణం గురించి చెప్పారు ఆయన. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆయన్ని
కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు అడిగారు ఆయన. ఈ 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక మానవుడు ఈ లోకంలో ఈ కాలంలో నేను ఉన్న రోజుల్లోనే, నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అంటే అలాంటి వారే ఉన్నారు. ఆయన భార్యయే తన ఆశ్రమంలో ఉంది. ఇది తెలుసా వాల్మీకి? తెలియదని చెప్పవలసి ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న ఆయన నోటి వెంట? అమ్మవారు వచ్చింది కాబట్టి వచ్చింది. అమ్మవారు ఎందుకు వచ్చింది? అసలు రహస్యం ఏమిటంటే, రామాయణం లోకానికి అందాలంటే సీతమ్మ యొక్క సేవాభాగ్యం వాల్మీకి లభించాలి. సీతమ్మ సేవాభాగ్యమే శారదాదేవి సేవాభాగ్యం. అది అందితే నోటి వెంట ఈ ప్రశ్న వచ్చింది. నోటి వెంట ఒక్క ప్రశ్న వస్తే యుగాలు మారిపోయినా మనుష్యుడిగా పుట్టిన ప్రతివాణ్ణి తరింపచేయగలిగిన ఒక ఆది కావ్యం ఆయన నోటి వెంట వచ్చింది. ఇది రావడానికి ముందు సీతమ్మ రావాలి. అందుకని ముందు సీతమ్మ వచ్చేసింది ఆశ్రమానికి. వచ్చి అక్కడ కూర్చుంది. ఆ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలిగిన యోగ్యమైన శిష్యుల్ని కూడా సీతమ్మే వాల్మీకి ఇచ్చింది లవకుశల రూపంలో. ఇది వాల్మీకిని సీతమ్మ తరింపచేసిన తీరు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, వాల్మీకి తరించడానికి మొదటి కారణం సీతమ్మే. అందుకే ఆయన అన్నారు, నేను చెప్పిన రామాయణానికి పేరేమిటో తెలుసా? సీతాయాశ్చరితం మహత్ అన్నారు. అది సీతమ్మ చరిత్ర అన్నారు. తల్లి ఎంత గొప్ప తల్లో మీరు ఆలోచించండి. అందుకే సీతమ్మ ఒకరు, శారదమ్మ ఒకరా? కాదు, సీతమ్మే శారదమ్మ. కాబట్టే అంత జ్ఞానం వాల్మీకి ఇచ్చి ఈ ప్రశ్న వేయించింది. ఎందుకు వేయించాలి? సీతమ్మ వెళ్ళిపోతే రామావతారం వెళ్ళిపోతుంది. ఇక సీతమ్మ వెళ్ళిపోతుంది. ఆ రోజులు వచ్చేసాయి. అప్పటికి ఆ రోజు వచ్చేసింది. ఎందుకంటే ఇక అశ్వమేధయాగం చేసేస్తాడు రాముడు. అశ్వమేధ